ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, శ్రీ ఆది శంకరాచార్యుల వారు అందించిన భజగోవిందం గురించి మీ యొక్క మాటల్లో సార్. మూఢ జహీహితనాగమ తృష్ణం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం ఎల్లబసే నిజ కర్మోపాతం వితముతేన వినోదయ చేతం భజ గోవిందం. ఓ మూఢుడా, జహీహి అంటే వదిలిపెట్టేసి తన ఆగమ తృష్ణం, తను రావాలి అనే తృష్ణ. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ, సద్బుద్ధితో మనసుని తృష్ణ లేకుండా చేసుకో. ఎల్లబసే నిజ కర్మోపాతం, చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బుతో విత్తం తేన వినోదయ చిత్తం, అలాంటి డబ్బుతో విత్తంతో హాయిగా నిన్ను నువ్వు వినోదించుకో, ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు. కనుక మన డబ్బు సంపాదన అనేది అపరిమితంగా ఉండకుండా పరిమితంగా, అది కూడా కష్టార్జితంగా న్యాయబద్ధంగా ఉండాలి. ఆ న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బుతో హాయిగా సుఖంగా జీవించవచ్చు. డుక్కుకురుడనే అంటే అది పాణిని వ్యాకరణంలో ఒక సూత్రం అన్నమాట. అంటే ఈ పాండిత్య ప్రకర్షని సూచిస్తుంది. పాండిత్య ప్రకర్ష కావాల్సిన మనకి ఆత్మజ్ఞానం కావాలని చెప్పేసి ఇక్కడ శంకరాచార్యుల వారి సూచన. నళిని దళగతం, నళిని అంటే తామర, దళం అంటే ఆకు, గతం అంటే దాని మీద ఉన్న, జలం అంటే నీటి బిందువు, అతి తరళం, ఎంతో ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటుందన్నమాట తత్వత్. అదేవిధంగా జీవితం అనేక విధమైన అతిశయాలతో చపలంగా ఉంటుంది. మానవుడి జీవితం రోగాలతో అభిమానాలతో నిండి ఉంది. ఎక్కడ చూసినా లోకం అంతా కూడా ఈ శోకాలతోనే, వ్యాధితోనే, అభిమానంతోనే శోకహతం అయి ఉంది అని ఆయన అన్నారన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.